మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుని వాక్యం దైవ సేవకులు రెండు చేతులెత్తి జోడించి మీకు వందనాలు చెప్పినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేయడం, మాటపాడి కనపడపడి నమస్కారం కానీ అది కాదు. అంటే దేవుని వాక్యంలో ఏం చెప్పబడుతుంటే ఒకరికి ఒకరు ఏం చేయమందంటే వందనాలు చెప్పమన్నప్పుడు దైవ సేవకుడు నోరు తెరిచి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు అన్నప్పుడు రెండు చేతులు జోడిస్తే మనం చేయాలి, నోటితో చెప్పకూడదు. వందనాలు ఎట్లా చెప్పాలి? చేతులతో చెప్పాలి. చెయ్యెత్తి చెప్పినంత మాత్రాన మనం తగ్గిపోయినట్టు వెలుగు కాదు. నమస్కారం అనేది దేవునికి ఇచ్చే గౌరవం అంటారు దాన్ని. ఈ లోకంలో చూడండి, చాలామంది బయట వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? టక్మని ఇట మొక్కుతున్నారు, అవునా కదా? కానీ ఎదుటివాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఉదయకాలం మనం కాలేజీలకు కావచ్చు లేదా ఉద్యోగాలకు వెళ్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటాం మనం. గురువు గారికి నమస్కారం అని అంటారు తెలుగులో. ఒకఆయన మెట్లెక్కుతూ పోతూ సార్ మీకు లంగిడీలు సార్ అన్నాడు. లంగిడీలు అంటే నమస్కారాలు, అర్థమైందా? తెలుగు స్పష్టమైన పదం లంగిడీలు అంటే నమస్కారాలని అర్థం. కాబట్టి ఎప్పుడైనా కూడా రెండు చేతులు ఎత్తి మనం ఏం చేయాలంటే వందనాలు చెప్పడం అనేది అది దైవజనుడికి మనం ఇచ్చినటువంటి ఒక గౌరవటువంటి మర్యాద. రైట్, మంచిది. దైవ గ్రంథంలో ఈ పూట అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తములను, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ఇక్కడ గమనిస్తున్నారా? రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగా చేసేదను. ప్రభు తన మాటలు మన వినికిడులు దీవించినట్లుగా చిన్న ప్రార్థన వాక్యం కొరకే చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం చదువుకున్నాం. ప్రజలు మీ వారు, నిలుబడిన వాడు నీ వాడను. ఎవరికి ఏది ఎలాగో అవసరమో మీరు మాట్లాడి మాకు నేర్పించమని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చిన భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ గమనించగా మనం ఏం చదువుతున్నామంటే, ఇక్కడ పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను. అంటే ఈ భూమి మీద, భూమి పైన అంటే ఆకాశం. ఆకాశములో ఆశ్చర్యకార్యాలు, భూమి మీద ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ జరిగించే ఆశ్చర్యకార్యాలు ఏదంటే ఇక్కడ రాబడిన మాట చూడండి. రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదని అన్నాడు. గాలిని కలుగు చేసింది ఎవరు? దేవుడే. ఆ తర్వాత మంచును కలుగు చేసేది ఎవరు? దేవుడే. పొగను కలుగు చేసేది ఎవరు? దేవుడే. అగ్నిని కలుగు చేసేది ఎవరు? దేవుడే. ఆవిరిని కలుగు చేసేది ఎవరు? దేవుడే. నువ్వు పొయ్యి ముట్టిస్తావు. పొయ్యి ముట్టించిన తర్వాత నీళ్లు కాగాలంటే అది బాగా ఉంటేనే మండి నీళ్లు కాగి ఏమవుతుంది? ఇది ఆవిరి అవుతుంది. ఎప్పుడైనా మీరు బీచ్ల దగ్గర చూడండి, ఎర్రటంలో పొగ అట్టే వస్తుంది. అంతెందుకు, రోడ్డు మీద మీరు పోతున్నప్పుడు చూడండి, మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో ఆ సెగ ఆవిరి కనిపిస్తుంది రోడ్డు మీద, అవునా కదా? అంత మాత్రమే కాదు, వాన వచ్చిన తర్వాత రోడ్డు మీద బస్సు పోతుంది చూడండి, ఆటోమేటిక్ పోయిన తర్వాత ఆటోమేటిక్ పొగలాగా పైకి వస్తుంది. అంటే దేవుడు ఈ సృష్టిలో చేస్తే అది మానవుల మధ్యలో జరుగుతుందన్నమాట. ఆయన చేసిన దాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. పొగను మనం తయారు చేయలేము. మనం చేయగలమా? మంచును మనమేమో తయారు చేయగలమా? నీళ్ళునేమో మనమేమో తయారు చేయగలమా? మనం చెయ్యలేనిది ఆయన చేశాడు. చేయలేనిది దేవుడు చేశాడు. ఆ చేసిన దేవుణ్ణి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తెలుసుకుంటూ గుర్తు చేసుకుంటున్నాం. యెహోవాను జ్ఞాపకము చేసుకున్నట మనకెంతైనా ఆశీర్వాదకరం. దేవుడు అన్నాడు, మనుషుల జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు. ఈరోజు సృష్టిములో జరిగించేటువంటి ప్రతి పరిస్థితిని మనం తెలుసుకుంటే మన కన్నులకు, మన అంతరంగానికి అగోచరం. కొన్ని చూస్తే అబ్బా అంటది కళ్ళు, అవునా? నీకు అది ఒక వింత, ఒక అద్భుతం. నీకు మ్యాజిక్ చేస్తారు, అదొక వింత, ఒక అద్భుతం. అందువల్ల పొగ కలుగు చేసిన వాడు దేవుడే. ఇప్పుడు కొన్ని సందర్భాలలో దేవుని వాక్యములో పొగ ఎవరిని చూపిస్తుంది? ప్రశ్న.
పొగ ఎవరిని చూపిస్తుందంటే దేవుడే రాయించాడు తన గ్రంథంలో. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. పొగ ఎవరిని చూపిస్తుంది? చదవాలి లేఖనాల్లో. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఏం రాయబడుతుందో మనం చూద్దాం. చదువునాయన. 13:3. వారు ఉదయం కనపడు మేఘం వలెను మంచు వలె ఉందరు. ఇప్పుడు మీరు చెప్పాలి, పొగ వలె. ఆ చివరి పదం పట్టుకోండి. ఎట్లుంటారంట మీరు? ఎవరికి పోల్చాడు ఇది? పొగ వలె ఉందురు అంటే మనుషులకు పోల్చాడు దేవుడు. ఇప్పుడు నీకు నాకే, నువ్వు ఇప్పుడు ఎవరు? నేను ఒక పొగ అనుకోవాలి. పగ కాదు, పొగ. మళ్ళీ ఆడ పగ పెట్టుకోపోతారు. పగ వేరు, పొగ వేరు. మీరు బాగా గమనించాలి. పాము బొక్కలో దొరిందనుకో, ఏం పెడతావు? దానికి పగ ఉంటుంది, నీకు పొగ పెడతావు. దాని అర్థం చూస్తారా? పాము బయటికి రావంటే ఏం పెట్టాలి? పొగ పెట్టాలి. పొగ పెట్టాలి. ఈ పొగను తయారు చేసిన వాడు గారు ఎవరంటే దేవుని యొక్క సృష్టిది. ఆ సృష్టిలో మనం చూస్తున్నాం. ఆ పొగ అట గబగబా వస్తుంది చూడు. మనం కొన్ని సందర్భాల్లో పొగ కన్నీళ్ళు తెప్పిస్తుంది. పొగ ఎందుకు? ఆ పొగ అంతా కళ్ళలోకి వెళ్ళిపోతుంది, లేదా నోట్లోకి వెళ్తుంది, ముక్కులోకి వెళ్తుంది. బైబిల్ ఉంది, వారి నాసికములోనికి పొగ పొగని బైబిల్ చాలా వచ్చిన పొగను గురించి అవసర విషయాలు ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు ఈ పొగలో ఎవరికి వర్తించని రాజు చూసుకున్నామంటే మనకే రాయబడిన మాట. మనం ఈరోజు ఎవరు అనుకోవాలి? నేను ఒక పొగ, నాకెవరు ఉండకూడదు పగ అనుకోవాలి. పొగవలే ఉండాలి అంటే దాని అర్థం ఎందుకు దేవుడు మీరు పొగవలే ఉండాలి అన్నాడంటే, ఒక మనిషిలో రకరకాల వ్యక్తులు ఎలాగైతే ఉంటారో పొగలో కూడా రకరకాల క్వాలిటీలు ఉన్నాయి. ఆ క్వాలిటీల్లో మనం చదివితే అపోస్తుల కార్య గ్రంథంలో ఆదికాండం 19:20 చూడండి. పొగ యొక్క క్యారెక్టర్ గురించి కొన్ని వచనాలను మనం ఈ రాత్రి వేళ కొన్ని 4-5 పాయింట్లుగా మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 19:28 ఏం రాయబడింది? మనం అనేక సందర్భాలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మనం చదువుతూ ఉంటాం కదా. 28 చదువునాను. 19:28. అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన నశించకుండా అతని తప్పించ కథ మీకు అర్థమైంది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆ కుటుంబం ఏది? మనం చదువుకున్నాం. ఎవరు చదువుకున్నాము? లోతు కుటుంబాన్ని చూసుకున్నాం. అబ్రహాము ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో లేదు, కానీ లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం మీదకి ఏమొచ్చిందంట? దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అనే మాటలోనికి వస్తూ అక్కడ రాబడిన మాట మనం గమనిస్తాం. 28వ వచనంలో ఆ మైదాన యావత్తును చూడగా అదుగో ఆ ప్రదేశం పొగ అవుమును పొగవలే లేచి ఉండెను. పొగ లేచిందంటే కారణం అంటే ఎందుకు వచ్చింది ఆ పొగ అంటే ఏమండి? నిప్పు లేకుండా ఏం రాదు, పొగ రాదంటారు కదా. నిప్పు లేకుండా పొగ రాదు. అలాగైతే దేవుడు నిప్పు పెట్టాడు ఆ ప్రాంతానికి. అగ్నిగంధకాలు కురిపిస్తే అక్కడ ఉన్నట్టు ప్రదేశం అంతా కూడా ఏమైపోయింది? ధ్వంసమైపోయింది, కాలిపోయింది. ఎప్పుడైతే కాలిపోయిందో, ఎప్పుడైతే కాలిన తర్వాత ఏమొస్తుంది? ఇంకా పొగ వస్తుంది. కాల్చింది ఎవరు? ఇలా రాసుకున్నాం. కాల్చబడడానికి ఇది పాపం అనే పొగను రాసుకోవాలి. సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా దేంతో నింపబడింది? పాపముతో నింపబడినటువంటి పట్టణం. ఇప్పుడు ఈ పొగ ఏమైందంటే పాపం అనే పొగలో ఉన్నాడు మానవుడు. ఆ పొగలో తాను ఏమయ్యాడు? కాలిపోయాడు. ఎంతమంది? అందరూ ధ్వంసమైపోయారు. లోతు కుటుంబాన్ని దేవుడు బయట పంపించాడు దేవదూతల ద్వారా. అంటే సజీవంగా పట్టణాన్ని దేవుడు కాలిస్తే చనిపోయిన వారి యొక్క పొగ. ఆరందరూ ఎవరున్నారు? లోతు కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారంటే అందరూ పాపులే ఉన్నారు. మీరు కాబట్టి చదవండి. ఇక్కడ
సొదొమ గొమొర్రా పట్టణం యెహోవా దృష్టికి బహు ఘోరమాయను అని ఉంది బైబిల్లో. పాపపు పట్టణం ఆ పట్టణం. వాయు వరుస లేక పాపాలతో జీవిస్తున్నట్టు ఆ పట్టణం ఇప్పుడు ఏ పొగ అయింది? పాపపు పొగతో నింపబడింది. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. లోకముతో జీవించినప్పుడు మనం ఏమవుతాం? పాపపు స్వభావాలతో నింపబడిపోయినాం. అందువల్లే ఎక్కువగా ఎవరితో చేరాలి? దేవునితో, దేవుని సహవాసములో, ప్రార్థనలో, వాక్యములో, మందిరములో, పరిచర్యలో మనం ఎక్కువగా కలుస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా? మనం ముక్కాల భాగం ఎవరితో ఎక్కువ ఉంటుంది తెలుసండి? లోకంతోనే ఉంటాం. ఆ రాత్రి కూడా 1 గంట 2 గంటలు ఎవరితో ఉంటున్నాం? దేవుని. అది కూడా టైం లేదు నేటి దినాల్లో జనాలకి. ఏదా ఆ 1 గంట 2 గంటలు వచ్చేదానికి కూడా ఏదో వారు తెగించుకొని వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. అమ్మా, మనం ఇంకా బాగున్నామంటే దేవుని కృపను గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం నిలిచున్నామంటే దేవుని దయ, దేవుని కరుణ, దేవుని జాలి. లోకం ఆడంబరాల మధ్యలో ఉంది, కానీ ఆత్మీయులు ఆరాధనలో ఉండాలి. ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికే ఆరాధన. ప్రతిరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించు వారిగా మనం ఉండాలి. ఆదివారం ఒకరోజు ఆరాధన కాదు, నిత్యము స్తుతి ఆరాధన నీకు నోట ఉండాలి. దేవుడు నిన్ను కాపాడాడే, ఈ రోజంతా నేను రక్షించాడే, ప్రయాణాల్లో, పనిపాటల్లో, రాకుపాకుల్లో నిన్ను ఆయన భద్రపరిచాడే. నిజమా కాదండి? టౌన్కి వెళ్ళి వస్తున్నాం, నమ్మకం ఏముంది? ఏమీ లేదు. ఈ రోజులో చూస్తున్నాం, చాలామంది కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి నీళ్ళల్లో. ఊరికని పెళ్ళికొని పగిలిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి. ఇంకా దేవుడు మనల్ని బాగుంచాడు, మనం నడుస్తున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. అందుకే దేవుని పిల్లలుగా పొగ మానవునికి రాయబడింది కాబట్టి, ఆ మానవుల్లో మనం ఉన్నాము కాబట్టి మనం పాపుల మార్గంలో ఉండకూడదు. బైబిల్లో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంది, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్యకులు కూర్చుండక. మనం ఎక్కువగా వాళ్ళతో ఉంటే మనం ఏమవుతాం చెప్పాలి? వాళ్ళ స్వభావమే వస్తుంది. వాళ్ళ స్వభావం చూస్తున్నాం. మీరు బాగా గమనించరా? ఎక్కువగా ఎడారిలో, ఇసుక ఎడారిలో పాము ఏ కలర్ ఉంటుంది? ఇసుక కలర్లో ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఉండే పాము ఏ కలర్ ఉంటుంది? పచ్చగానే ఉంటుంది. అంటే దాని రూపం దాన్ని తగులుతూ ఉంది. దేవుడు ఆ విధంగా డిజైన్ చేశాడు. దేని స్థలానికి దాన్ని అమర్చాడు దేవుడు. అలాగైతే నీకు అమర్చింది తెలుసా? దేవుని మందిరం. నువ్వు విశ్వాసవి, నువ్వేమవ్వాలి? నువ్వు మందిరంలోనికి వచ్చే వ్యక్తిగా ఉండాలి. పాపులతో అది లోకం యొక్క పోకడ. అందుకే మనం దేవుని పిల్లలుగా పాపులతో చేరకొనడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. పాపుల పొగను మనం చూస్తూ ఉన్నాము. పొగ దేవుడు చేస్తే ఆ పొగ ఏమైందట? పాపాల పొగ, అంటే చనిపోయిన పొగ, అంటే ఆ పాపుల పొగ అంతా పైకి లేచిందనమాట. అగ్నిగంధకాలు కురబడినటువంటి సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని కోపం రగిలితే ఇప్పుడు ఆ పట్టణమే ఏ పొగ అయింది? పాపపు పొగతో నింపబడింది. వాళ్ళు ఉన్నది పాపపు జీవితం, వాళ్ళు చనిపోతే వచ్చింది పాపపు వాసనే. ఆలోచన చేయాలి. ఒకటి పాపపు పొగ. రెండవ చదువుకుందామండి, 37వ కీర్తన 20వ చరణం. పొగలో మరొక లక్షణం. కీర్తన 37:20. భక్తిహీనులు నశించిపోవుదురు, పోలి ఉందరు. వారు పొగవలే కనబడకపోవుదురు. వారు పొగవలే, వారు పొగవలే అంటే ఆ పై వచ్చిన ఉంది భక్తిహీనులు అని చూస్తున్నాం. ఇప్పుడు ఏమని రాసుకోవాలి ఇక్కడ? భక్తిహీనుల పొగ కనపడకపోను. ఏమో పొగ కొంచెం తర్వాత ఏమవుతుందా? కనిపించదు. పదం చూస్తారా? భక్తిహీనులు కూడా అలాంటి వారే. భక్తులు భగవంతుడితో నిలవబడతారు, కానీ భక్తిహీనులు వాళ్ళు దేవునితో ఉండకుండా కనపడకుండా పోతారు. భక్తిహీనుల చేష్టలు మనకు అవసరం లేదు. మన భక్తులుగా బ్రతకాలి, భక్తిహీనులు కాదు. అంటే భక్తి కలిగి ఆ శక్తి లేకుండా బ్రతకడం అనమాట. భక్తులే కానీ బలం లేదు, భక్తులే కానీ భాగ్యం లేదు, భక్తులే కానీ భజన లేదు, భక్తులే కానీ భారం లేదు, భక్తులే కానీ బాధ్యత లేదు. ఎవరు వీళ్ళు? ఏ క్యారెక్టర్ అంటే వీళ్ళు భక్తిహీనుల క్యారెక్టర్. ఈరోజు మన కుటుంబాలు లేరంటారా? భక్తిహీనులు లేరా? బాధ్యత లేని వారు లేరా?
భగవంతుని ఆరాధించిన వారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మానవులు ఎంతోమంది దేవుని ఆరాధించక ఉన్నారు. అందుకే భక్తుడు అంటాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము ఎదుట ఉండుట నాకు మేలు అన్నాడు. ఎక్కడ ఉండాలి మనం? అది దేవుని దగ్గర ఉండాలి. మనం దేవుని ఆరాధికులం, మన భగవంతుని స్మరణలో ఉండేవారం. మనం సమాజానికి మనల్ని చూసి వారు మార్పులోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. భక్తిహీనుల స్వభావం ఎలాంటిదంటే వాళ్ళ జీవితాల్లో వారి బ్రతుకుల యొక్క స్వభావం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 12. భక్తిహీనుల యొక్క పొగ వారి లక్షణాలు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలో మోసకరమైన ఆలోచన చెప్తారు. ఈ పొగ అంటే ఆ యొక్క ధ్వని ఏమవుతుంది, ఆ శబ్దం అలాగే అలాగలాగా ఏమవుతుంది అమ్మా, భక్తిహీనుల మాటలు మనం వినకూడదు. నేను ఒకటి చెప్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్న వారికి దేవుని వాక్యం ఉంటున్నారు, ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు మీరు వినొద్దండి. నువ్వే డైరెక్ట్గా చూస్తేనే నీ దేవుని మాటను నమ్మి నీ దేవునికి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఈరోజు చాలామంది భక్తిహీనుల మాటలని ఏమవుతున్నాయా మీకు అర్థమవుతుంది. భక్తి దూరం అయిపోతుంది, ప్రార్థన దూరం అయిపోతుంది, విశ్వాసం దూరం అయిపోతుంది, అలాగే కుటుంబం దూరం అయిపోతుంది. కుటుంబంలో ఉండకూడని వస్తున్నాయి, పోకూడని పోతున్నాయి, జరగకూడని జరుగుతున్నాయి. కారణం తెలుసా? భక్తిహీనుల స్వభావాలు నీలోకి వస్తాయి. నువ్వేం చెప్పాలంటే ఫస్ట్ నీలోనికి భక్తి ఉండాలి, కానీ భక్తిహీనత చేరకూడదు. భక్తిహీనం యొక్క లక్షణం అంటే అది అపవాది యొక్క లక్షణం. ఎన్నైనా చెప్పని, ఏమైనా చేయని, నీళ్ళేమి రాకూడదు, భక్తిహీనత రాకూడదు. ఏమి రావాలి? భక్తి రావాలి. కానీ మనం లోకంలో ఉన్నాగా, ఎంత చెప్పినా ఏమవుతుంది, ఒకరోజా ఎంత చెప్పినా కొంచెం ఒక మాత్రం ఏమండి, డాక్టర్ అంటాడు, అమ్మా ఏం కాదులేమ్మా పర్వాలేదులే కానీ అంటే, సరే పర్వాలేదులే అన్నాడు అని కొంత మళ్ళీ ఏమవుతుంది, నీ మనసులో అనుమానం అవుతుంది. ఎంత డాక్టర్ అమ్మా బాగైపోతుంటే కూడా ఒక పక్క నీకేముంటుంది, అనుమానం ఉంటుంది. దేవుని వాక్యం ఉంటుంది, దేవుని ప్రజలకు ఏముండకూడదు, అనుమానము కలిగి ఉండకూడదు. బైబిల్ ఏం తెలిసిన, అనుమానం కలిగి ఉండడం పాపం అంట. నీ భార్యను నువ్వు అనుమానిస్తే పాపం, నీ భర్తను నువ్వు అనుమానిస్తే పాపం. అట్టి స్వభావం కలిగిన వారు భక్తిహీనులు. భక్తిహీనులే కదా పాపులు. ప్రార్థనా జీవితంలో నీకు జరుగుతుందో నమ్మిన తర్వాత జరుగుతుందో లేదో అనుమానించడం కూడా పాపమే. నీ భక్తికి శక్తి వస్తుందని నువ్వు అనుకొని ఏమో అనుకోవడం కూడా పాపమే. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, దీన్ని అంగీకరిస్తారా కాదా మీరు వినాలి. నేను చెప్పింది కరెక్ట్ కాదు. మీరు ఉదయకాలం సూర్యుడు వస్తాడని మీకు నమ్మకం ఉందా లేదా? ఏడనా వస్తాడా? రాడగా సూర్యుడు రాడా? గ్యారెంటీకి వస్తాడు. 600 అయినా గురారు పాడిన ఒక లోకంలో సామెత ఉంది, గ్యారెంటీకి వస్తాడని ప్రతి చిన్న బిడ్డ కూడా చెప్తారు. అట్లా ఉండాలి మన భక్తి. భక్తిహీనుడు అనుకో, ఏమంటే భక్తిహీనుడు అనుకో, ఎట్టాటోడైనా భక్తిహీనుడు కూడా ఏమంటాడంటే, ఒకవేళ క్లైమేట్ మారిందనుకో ఏదో వాతావరణం చెప్తా ఉండేది అంటారు. కొన్ని సందర్భం వాతావరణం చెప్పింది కూడా సరిగ్గా జరగదు. వాళ్ళు గెస్ చేస్తారంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, చెబుతారు. ఒక్కోసారి జరగచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. మనుషుల మాటలేమో కానీ సృష్టికర్త మాత్రం నమ్మకమైన మాట ఇది. అందువలన మన భక్తిహీనుల యొక్క ఆలోచనలు మాత్రం అంగీకరించకుండా చూడాలి. వారి యొక్క లక్షణాలు, వారి యొక్క ఆలోచనలు, వారి స్వభావాన్ని మనం అంగీకరించకూడదు. భక్తుల మాట మనం అంగీకరించు. ఒక దైవ సేవకుడు చెప్పిన మాటకి నువ్వు లోబడాలి. ఓ విశ్వాసం ఒక మంచి మాట చెప్పినప్పుడు లోబడాలి. ఏది మంచో ఏది చెడు నీకు తెలియదా? తెలుసు. అందుకే భక్తుల సావాసాలలో భక్తిహీనుల సావాసాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకారం నువ్వు ఏ శక్తిలో ఉన్నావో నువ్వు ఆలోచించాయి. భక్తిహీనుల పొగలో ఉంటే పాడైపోతావు, ఆవిరైపోతావు. భక్తుల పొగ ఉంటే భాగ్యం చేరతావు. ఏ పొగవలే ఉన్నావు ఈ రాత్రి వేళ నువ్వు ఆలోచన చేయాలి. చాలా వచనాలు బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. 37వ కీర్తన 21 వచనం చూడండి ఆయన. కీర్తన 37:21. భక్తిహీనుల గురించి కొన్ని విషయాలు లేఖనాల్లో చూద్దాం. మనం ఎరిగిన సత్యాలే మరొకసారి నెమరు వేసుకుందాం. 37:21. భక్తిహీనులు ఎలాంటి అప్పు చేసేవాళ్ళు. మా దేవుని పిల్లలారా, సంగమా, లోకమా ఆలోచన చేతనంత ఒట్టుకు నువ్వేం చేయొద్దు, అప్పు చెయ్యొద్దని చెప్పలా, చెయ్యి.
నీకు ఉన్నప్పుడు దాన్ని తీర్చగల సామర్థ్యత ఉంటే చెయ్యి, లేదా చెయ్యొద్దు. చాలామంది అప్పులు చేసి ఐపీ పెడతారు, తప్పు. నువ్వు పాపం చేస్తున్నావు. ఐపీ పెట్టే వాళ్ళంతా కూడా భక్తిహీనులే. అంటే భక్తిహీనులు అప్పులు చేసేవారు. మరి భక్తులు అప్పులు చేస్తారా? ఏమ్మా, భక్తులు అప్పులు చేయరా? చేస్తారు. నువ్వు తీసుకున్నందుకు సరిగ్గా ఏం చేయాలా? ఇచ్చేవాలి. ఒక మాట చెప్తే అప్పు చేయకుండాటే ఇంకా మేలు. ఉన్నదాంతో తృప్తి చెందు. చాలామంది చూస్తే అప్పులు చేసేసి ఇల్లు నరకం చేసుకుంటున్నారు. వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు బాగుండారు. ఏం బతకపోతామా, చచ్చిపోయేది గ్యారెంటీ కదంటే. చచ్చిపోయేది గ్యారెంటీ అని 10 అంతస్తుల బిల్డింగ్ కట్టమన్నారు నిన్ననా? కట్టేసి ఎంత ఒకరోజు ఆనందించి రోజు ఆడుస్తున్నారు. ఏమండి, ఒక ఆయన బిల్డింగ్ కట్టాడు, ఆనందంగా కట్టాడు, డూప్లెక్స్ ఇల్లు చూడడానికి బాగా రమ్యంగా ఉన్నది. అదే నెల తర్వాత అదే ఇల్లు దర్శిస్తే మూల కూర్చొని ఆడుస్తున్నాడు, వడ్డీలు కట్టలేక. అబ్బా అనిపించుకోవాలి. అప్పు చేసి తీరకుండా ఏడుస్తున్నారు. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, బారు వడ్డీ, చక్కెర వడ్డీ. ఒక ఆమె 10 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ తీసుకున్నది. ఏమండి, 10కి 10 వడ్డీ, 20 కూడా 100కి 20. బా, అర్థమైందా? వారం వడ్డీ, తర్వాత రోజు వడ్డీ, నెల వడ్డీ. నేను వడ్డీల గురించి మాట్లాడలేదు. వడ్డీల విషయాలు మీరు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను నేను. ఉంటే తిను, లేదా పస్తు ఉండడానికి ప్రయత్నించాయి. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఏదో సంపాదించాలి, ఏదో కూడగొట్టుకోవాలి నువ్వు అనుకో. దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రభువా నా అక్కరిదే, నా అవసరత ఇదియా, నన్ను చేయమంటా వద్దావా. అప్పు చేసేప్పుడు కూడా భగవంతుని అడుగు. ఇష్టంగా చేయి చాపదు, నోరు చేసినట్టుగా కనపడిన చోటంతా చేయి చాపేసి మనశ్శాంతి లేక బ్రతకద్దు. చెయ్యి అవసరమైనప్పుడు, గొంతుకు మించి నీకు నీ వల్ల కాని పరిస్థితుల్లో ఏం చెయ్యి. వెనకాల వస్తున్నట్టే చెయ్యి, దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయి. ఈరోజు సంపాదించి అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక ఏడకి రాకుండా పోతున్నారు. సంపాదించేదానికి పోయి ఏమనంటే ఏం చేస్తుంది? బుద్ధి లేక చేసేసినాను, బుద్ధి లేక గడ్డేనాను, బుద్ధి లేక తెచ్చుకున్నాను, బుద్ధి లేక కొనుక్కున్నాను, బుద్ధి లేక చూశాను. ఏం చేస్తున్నారు? ఒక ఆమె చెప్తుంది, ఆస్తికి అద్దు లేకుండా అప్పులు చేసి తర్వాత లోన్లు పెట్టేసి విపరీతమైన లోన్లు పెట్టి రాత్రి తెల్లవారు బదులుకుంటే తెల్లవారితో 4 గంటలకు నిద్ర. టెన్షన్ జీవితాలు. వాళ్ళు అంటారు, మీలాగా మాకు ప్రశాంతత లేదే అన్నారు. నన్ను పిలిచి ఒక ఇంటికి నేను వెళ్ళాను, ఒక డాక్టర్ ఇంటికి వెళ్ళాను. నేను కూర్చోబెట్టి ప్రశాంతంగా నాతో మాట్లాడేవారు. చెప్పిన ఒక మాట, మురళి గారు మీలాగా నేను ఉండడం లేదండి అనేది. ఇల్లు చూసి ఇంద్రభవనం. నీలాగా నేను లేదు. నువ్వు ఉన్నదాంతో తృప్తి చెంది సంతోషంగా బోధిస్తూ 10 మందికి సేవ చేస్తున్నావు. నేను సేవ చేస్తున్నానే కానీ సుఖాన్ని ఆశించాను కాబట్టి నెమ్మది లేని బ్రతుకుతున్నాను అనేది. డాక్టర్ అండి. అంటే ఇప్పుడు అర్థం ఏమంటే ఆశకి ఏమైపోయింది? అత్యాశ అయిపోయింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం అప్పు చేస్తే తీర్చగలిగితే చేయండి. లేదా ఒకవేళ అప్పుల వల్ల ఏమవుతుందో తెలిసినా నువ్వు దేవునికి దూరం అయిపోయి విరోధం అయిపోతున్నావు. అందువల్ల నువ్వేమైపోయినావు తెలిసినా భక్తిగా ఉన్నాడు. నువ్వేమైపోయినావు? ఆ అప్పుల వల్ల భక్తిహీనుడుగా దిగజారిపోయినావు. ఇప్పుడు భక్తిలో పొగ నీకు ఏర్పడిపోయింది. మరి దోషములు నోరు వల్ల భక్తిహీనులు అయిపోయారు. ఈరోజు నుంచి మనం ఆలోచన పాపపు పొగ, రెండవది భక్తిహీనుల పొగ. మూడవ చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఏం రాయబడింది అక్కడ? పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరిన. చాలు, ఇది మీరు చెప్పండి. ఇప్పుడు ఏంది ఇది? ఏ పొగ? సబ్జెక్ట్ చెప్పాలి ఇప్పుడు. పరిశుద్ధుల ప్రార్థన అనే పొగ. పరిశుద్ధుల ప్రార్థన అనే పొగ. బైబిల్ ఉందా లే పొగ? ఈరోజు ఏ పొగ ఉండాలి? ఇక పొగ పెట్టు. ఏ పొగ? ప్రతిరోజు పొగ పెట్టాలి మీ ఇంట్లో. పొగ పెట్టమంటే ఇల్లు కాల్చామని చెప్పడం లేదు. ఇక్కడ పొగ పెట్టమంటే మీరు ప్రార్థన చేయండి అని అర్థం. నీ ఇంట్లో ప్రతిరోజు ఏముండాలి? లోకంలో చూసారండి, సాంబ్రాన్ని పొగ వేస్తున్నారు లేదా? సాంబ్రాన్ని పొగ, ధూపం అంటారు వాళ్ళకి. ఈరోజు నువ్వేం పొగ వేస్తున్నావా లేదా? పొగ వేస్తే ఎక్కడికి పోవాలి? అది పరలోక రాజ్యానికి చేరే పొగ నువ్వు చేసేటట్టుగా చూడాలి.
ఆడ ఏంటంటే ఆ లోకం బంగారు వీధులు. అందుకే భక్తుడు చక్కటి పాట రాశాడు, బంగారు వీధులతో కట్టబడిన ఆ బంగారు పట్టణముకు పోదమా, ఆ బంగారు పట్టణముకు పోదమా, వస్తారా మీరెవరైనా. ఆ పాటల అర్థాన్ని మీరు గమనిస్తే, వస్తారా మీరెవరైనా, బంగారు వీధులతో కట్టబడిన పట్టణం, ఆ బంగారు వీధులకి నీ పొగపోతుంది. అక్కడ ఎవరు తెలిసినా, ఆ రాజ్యం పరిశుద్ధులు నివసించే రాజ్యం, పరిశుద్ధులతో నింపబడినటువంటి ఆ పరలోక పట్టణానికి నీ పొగ అనే ప్రార్థన పోవాలి. ఆకాశంలో నివసించేటువంటిది అది. 141వ కీర్తన 2వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఈ ప్రార్థన అనే పొగను గురించి రాయబడింది. చూద్దాం రండి. కీర్తన 141:2 ఎవరు రాయబడింది? నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యను. చూస్తారా, సాయంకాలపు చేతులెత్తుట అంటే అర్థం ఏమో తెలిసిన, ప్రార్థన చేస్తున్నాయా అని. రాత్రి అయితే ప్రార్థన చేయాలి, పెందలక్కడ ప్రార్థన చేయాలి, నీకు వీలున్నప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ఎక్కడ పోవాలని? పరలోక రాజ్యంలో బంగారు వీధిలో పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలి. నీ పొగ ఇదే పొగ, పరిశుద్ధుల ప్రార్థన అనే పొగ. ఆ పొగ మీ ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు మీ ఇంట్లో ఏం జరగాలి? అమ్మ, పరిశుద్ధులకి ప్రార్థన చేస్తే కూడా నీ ఇల్లు ఏమవుతుంది, ఎట్లో తయారవుతుంది, ఏ పరిస్థితుల మీద ఉన్నాం దేవుడు వాటన్నిటినీ సమకూరుస్తాడు. అది నీకు తెలియదు. నీ కుటుంబాలు ఎదుగుతూ ఉంటే ఓర్వలేని వారు, అర్థమవుతుందా? బాగున్నట్టు కుటుంబాల మీద ఏం చేస్తాడు వాడా? అంతెందుకండి, ఆ రోజుల్లో సంఘం ఎదుగుతుంటే ఏం చేశాడు సైతాను? సంఘంలో ఏం చేశాడా? చీలికలు ఏర్పరిచాడు, సంఘం విడిపోయే స్థితులు చేశాడు, కుటుంబాలను, వ్యక్తులను, జీవితాన్ని ఏం చేస్తున్నారా? మన పక్క నవ్వుకుంటే కూడా, సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వారికి ఏం చేయదు, ఏమో బా అట్ట పక్క నవ్వుకుంటున్నారు బా వాళ్ళ. నీకేమి ఇలా చాలామంది నవ్వుతూ ఉంటే, ఏమరా భలే నవ్వుకుంటున్నారంటే, ఏమమ్మా మీకేం పోయిందమ్మా, మా మీద మీ చూపేమి, బాగా ఆనందంగా ఉండారంటే ఎట్టుండదే, ఏం అట్ట నవ్వుకుంటున్నారంటే, మేము ఎట్ట నవ్వుకుంటాం, ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారంట ఎవరైనా అడతారా? అడగరు. నవ్వితే ఎవరైనా నవ్వుతున్నారు అడుగుతున్నారా? ఎందుకు పక్కన వాళ్ళ మీద మీకు అంత గోష్ట? నువ్వు చెడిపోయేదే కాకుండా ఇంకొకరికి ఎందుకు చెడగొడతావు? పక్కన మీద కను దృష్టి ఎందుకు? ఎదుటివాడు బాగుంటే ఓర్వలేనితనం అండి ఈ నేటి దినాల్లో. అటువంటిది ఉండకూడదు. దేవుని సన్నిధిలో 10 మంది కొరకు మన కుటుంబాలు ఏం చేయాలి? ప్రార్థన నిలయాలుగా తయారవ్వాలి. దేవుని ఆశీర్వాదం ఈరోజు కాకపోయినా ఒక్క రోజుకి అది ఫలిస్తుంది. అది ఫలిస్తుందండి, గ్యారెంటీ. పరిశుద్ధుల ప్రార్థనలు ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆటంకపరిచేవారు తయారయ్యారు. ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అది గ్యారెంటీ. నా సేవా జీవితంలో నేను చూస్తాను. అది వాళ్ళే వచ్చి ప్రార్థన చేసుకుని ఉన్నాయి. భయంకరమైన శ్రమల గుండా వెళ్ళారు. దేవుని కార్యాలు ఆటంకపరిచిన వారి మీద దేవుడు కనుదృష్టి ఉంచాడు. ఒక అతనైతే ఈ పరిచర్య చేస్తున్న దినాల్లో గడపరు ఎత్తుకొని వచ్చాడు. ఏం ఎత్తుకొచ్చాడా? ప్రార్థన చేస్తామంటే మరుసటి రోజుకంతా వచ్చి దగ్గర వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసి పాపాలు క్షమాపణ కోరాడు. సేవకుడు ప్రార్థన చేశాడు, అయ్యా మేమేం చేస్తామయ్యా, మీరు మారండి, మీరు బాగుపడండి, మీరు భగవంతుడు కొలవని చెప్పామే తప్ప మరి ఏం చెప్పలేదు కదా. మేమేవో పాటి వారం అయ్యా, నిమిత్తం మాత్రం అయ్యా, వాళ్ళు మీరు కాపాడండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. సేవకుడు చేయగలిగిన ప్రార్థన ఇతండి. మీ ఇంటి మీదకి ఏ పొగ పంపిస్తున్నావా? ఆ ప్రార్థనే పొగ పంపిస్తున్నాం. మీరు ఎంతో ధన్యులు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నావే. నీ కొరకు ఒక రక్త బాటిల్ ఇచ్చేవాడు ఎవడండి? నువ్వు పడిపోతే చూసేవాడు ఎవడు? విమర్శించే స్థితిలో జనాలు తయారైన నేటి దినాల్లో 10 మంది కొరకు ప్రార్థన చేస్తామంటే ఏమవుతుంది? అది వ్యతిరేకమైపోతా ఉంది. ఎవరైనా మీ బంధువులు వచ్చి నీ కొరకు నేను భగవంతుని కోరుకుంటున్నానని ఎవరైనా ఫోన్ చేసి చెప్పారు ఎప్పుడైనా? అమ్మా నువ్వు గుర్తొచ్చమ్మా, ఈరోజు భగవంతుడు నీకోసమే పూజ చేస్తాను ఎవరైనా ఒక్క బిడ్డనే చెప్పింది నీకో? కేవలం పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు. గుర్తుపెట్టుకో, క్రైస్తవులు నీ కొరకు ప్రార్థన చేస్తారు, సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది, నాయకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట నమ్ము నువ్వు. సేవకుడు అబద్ధాలు చెప్పి బ్రతుకు కొరకు బ్రతకలేదు.
భగవంతుని స్మరణలో సాగిపోవడానికి ఈ ప్రార్థనలు చేస్తున్నారు.